అక్రమ వలసదారులను రక్షించడం కోసం దీదీ పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కాదు, బహుశా పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదేమో. దేశంలో ఉన్న ఏ పౌరుడైనా, ఏ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా ఏం కోరుకుంటాడు? మన దేశంలో మనం తప్ప అక్రమ వలసదారులు ఉండకూడదు. మామూలుగా ఏ దేశంలో అయినా ఆ దేశ ప్రజలు కాకుండా మరికొంతమంది ఉంటారు. ఎలా ఉంటారు? వాళ్ళు సక్రమంగా ఉంటారు. పాస్పోర్ట్లు, వీసాల ద్వారా, టూరిస్ట్ వీసా మీదో, జాబ్ వీసా మీదో, స్టూడెంట్ వీసా మీదో, పర్మనెంట్ వీసా మీదో ఉంటారు. కానీ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, నేపాల్ నుంచి అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్లో ప్రవేశిస్తున్నారు. అక్కడి నుంచి దేశం అంతా విహరిస్తూ ఉన్నారు. వారికి స్వేచ్ఛగా రెడ్ కార్పెట్ పరిచి, రేషన్ కార్డులు ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ ఐడీలు ఇచ్చి, వాళ్ళ ఓట్లను టీఎంసీ పార్టీకి పడేలాగా చేసుకొని అధికారాన్ని పొందుతూ స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. ఈ విషయం నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా బల్లగుద్దినట్టు చెబుతా ఉన్నానంటే, అక్రమ వలసదారులను పంపించండి, మా రాష్ట్రంలో అక్రమ వలసదారులు ఎక్కువయ్యారు అని ఒకప్పుడు మమతా బెనర్జీ గారే పార్లమెంట్లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు అక్రమ వలసదారులకు సపోర్ట్ చేయడం ఏంటండి? గతంలో ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ చేసేటప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సమగ్ర ఓట్ల జాబితా సవరణ, ఇది చేస్తున్నప్పుడు ఆమె వ్యతిరేకించారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మీ ఇంటికి వస్తే తపేళాలు, సట్లు తీసుకొని నెత్తి మీద కొట్టండి, ఆడవాళ్ళు గరిటెలు తీసుకోండి, బాదండి అని స్థానికంగా ఉన్నటువంటి మహిళల్ని ఎగేశారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. టీఎంసీ పార్టీ నేతలంతా కూడా ఎలక్షన్ కమిషన్ మీద విరుచుకుపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ. అది ఒకరి కింద తొత్తు కాదు, ఒకరి కింద పనిచేయదు. కొన్నిసార్లు అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తుంది అని అనిపించినా అందులో న్యాయం ఎంత ఉంది అనేది మనం వెతుక్కోవాలి. ఈరోజు అధికార పక్షానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అనేటువంటి మమతా బెనర్జీ గారి మాటలు ఎంతవరకు న్యాయం? అధికార పక్షం చెప్పేదేముంది? మనకు తెలీదా? మన దేశంలో అక్రమ వలసదారులు ఎందుకు ఉంటున్నారు, మనం ఎందుకు ఇస్తున్నాం? వాళ్ళని వెళ్ళగొట్టాల్సినటువంటి బాధ్యత, వెళ్ళగొట్టే దాంట్లో మనం కూడా చేయగలపాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? అధికార పక్షాన్ని వెళ్ళగొట్టండి అని ప్రశ్నించాల్సింది మనమే. అధికార పక్షం ఏం చేస్తుంది? ఎన్నికల మేనిఫెస్టోలో ఈ దేశంలో ఒక్కడు కూడా అక్రమ వలసదారులు లేకుండా చేస్తామని ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పింది. ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మంది ఈ దేశ పౌరుడిగా. మరి చేస్తున్నటువంటి అధికార పక్షాన్ని మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం చేయొద్దని? కేవలం ఓట్ల కోసం, అక్రమ వలసదారుల ఓటు బ్యాంకింగ్ కోసం చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహం ఇది. ఈ వ్యూహంలో నలిగిపోతుంది ఎవరు? దేశ ఆర్థిక వ్యవస్థ. ఈ దేశంలో క్షీణించిపోతుంది ఎవరు? దేశంలో ఉన్నటువంటి పన్ను కడుతున్నటువంటి ప్రజలు. ఈ దేశంలో అక్రమ వలసదారుల వల్ల ఇబ్బంది పడుతుంది ఎవరు? ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడి ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా నిలబెట్టుకొని ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదామని పరుగులు పెడుతున్నటువంటి ప్రజలు. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడంలో అక్రమ వలసదారుల వలసలను భరిస్తూ దేశ ఆదాయాన్ని వారికి ఖర్చు పెడుతున్నటువంటి, మనం గెలిపించుకున్నటువంటి చేతగాని దద్దమ్మ రాజకీయ నాయకులు. వారందరినీ మనం ప్రశ్నించాలి. కానీ రాజకీయ నాయకులే తిరిగి అక్రమ వలసదారులను పెంచి పోషిస్తామండి, మేము మాకు అవకాశం ఇవ్వండి అని కోర్టు మెట్లు ఎక్కి దీనంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడుక్కుంటున్నారు అంటే ఇంతకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతినింది అని చెప్పడానికి గొప్ప ఉదాహరణలు అవసరం లేదేమో. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీదీ అంటారు ఆమెను అందరూ. ఆమె సుప్రీంకోర్టు సిజేఐని అడుగుతోంది, సార్ ఎస్ఐఆర్ చేస్తున్నారు, ఓట్ల జాబితా సవరిస్తున్నారు, ఓట్లన్నీ ఎగిరిపోతా ఉన్నాయి, కాపాడండి అని అడుగుతా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? షాక్ ఇచ్చింది దీదీకి. ఎన్నికల సంఘాన్ని మేము అడ్డుకోలేము, మేము అడ్డుకోమని చెప్పాం, ఎందుకంటే అది స్వతంత్రంగా నడిచేటువంటి ఒక వ్యవస్థ. నిజంగా ఎన్నికల సంఘం తప్పు చేస్తే దాని మీద విచారణ చేద్దాం, ఎన్నికల సంఘం ఏం తప్పు చేసింది అనే దాని మీద విచారిద్దాం, దాన్ని అడ్డుకుందాం, అంతేగాని ఎస్ఐఆర్ను అడ్డుకోవడం జరగని పని అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో లాయర్గా అవతారం ఎత్తారు మన దీదీ. మెడలో ఆ నల్ల టవల్ వేసుకున్నారు, దాన్ని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నల్ల కోట్ అయితే ధరించలేదు, కానీ ఒకప్పుడు ఆమె లాయర్గా చదువుకున్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ లాయర్ అవతారం ఎత్తారు. తప్పులేదు లాయర్ అవతారం ఎత్తడం, ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది.
అడగొచ్చు. కానీ ఏ అంశాల మీద మనం మాట్లాడాలి? ఈ దేశ పౌరులమై ఉండి ఈ దేశానికి ఉపయోగపడే అంశాల మీద మనం మాట్లాడాలి. బీజేపీ పార్టీ చేస్తుంది తప్పు అయితే ప్రశ్నించాలి, కాదు కరెక్టే చేస్తుంది కదా. మంచి పని చేస్తున్నప్పుడు సమర్థించాలి. చెడు పని చేస్తే ఎలా అయితే కాలర్ పట్టుకొని అడుగుతామో, మంచి పని చేస్తున్నప్పుడు సమర్థించాలి. మనం తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి, మనం తప్పు చేస్తే కాళ్ళు పట్టుకోవాలి, ఎదుటోడు తప్పు చేస్తే కాలర్ పట్టుకోవాలి. మమతా బెనర్జీ గారు ఈరోజు పశ్చిమ బెంగాల్లో గెలవాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి మన దేశ ప్రజలను మెప్పించండి. మన దేశ ప్రజలు మీకు కాకుండా బీజేపీ పార్టీకో లేదా ఓట్లు చీలిపోతాయనే అనుమానంతో కేవలం అక్రమ వలసదారుల ఓట్లతో గెలవాలనే దురుద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారు. మరి ఎస్ఐఆర్ని ఆపటం ఎవరి తరం? భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో లక్షల కొద్దీ అక్రమ వలసదారులు ఉన్నారు. వారందరినీ దయచేసి పంపించండి. మీ వల్ల కాదు, మీ రాజకీయ నాయకులు ఓటు బ్యాంకింగ్ కోసం నాటకాలు ఆడతాము అంటే ప్రజలంతా కలిసి అక్రమ వలసదారులను తరిమి కొడితే భారతదేశం పరువు ఏమవుతుందో ఆలోచించండి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ నేషనల్ మీడియా కళ్ళు మొత్తం భారతదేశం మీదే ఉన్నాయి. ప్రజలు తిరగబడి అక్రమ వలసదారులను పంపించేయండి అని బ్రిటన్లో లాగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే ఏం జరుగుతుంది ఈ దేశంలో? అరే, అధికార పక్షం చేస్తానంటుంది ఆ పని, ప్రజలు దాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాంటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఎస్ఐఆర్ ఆపమని అడగటం ఎంతవరకు భావ్యం? ఇదైతే మంచి పద్ధతి కాదని నేనైతే అనుకుంటా ఉన్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఐఆర్ని కొనసాగించాలంటారా, లేదా దీదీ కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టు మనం కూడా వెళ్ళి ఎస్ఐఆర్ని ఆపండి అని అడుగుదామా? లేదా ఈ దేశంలో బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ దేశంలో అక్రమ వలసదారులను పంపించేయమని మన గళం వినిపిద్దామా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.